వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మాటలకు పనులకు మధ్య ఉండే వ్యత్యాసం సన్నిహితులను ఎంచుకున్న తీరు మళ్లీ చర్చకు దారితీస్తుంది. ఆయనకు దగ్గర కావడం ఒక్కసారిగా సాధ్యమయ్యే పని కాదని, అయితే సన్నిహితుడిగా మారిన తర్వాత కూడా ఆయన ప్రాధాన్యతను కొనసాగించుకోవడం కత్తి మీద సామని ఆయనకు బాగా తెలిసిన వాళ్ళు చెబుతున్నారు. గత 10 ఏళ్లలో జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన నేతల జాబితా పలుమార్లు మారిపోయినప్పటికీ అందులో ఎప్పటికప్పుడు మార్పులు రావాలన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ ప్రభుత్వంలో ఆయన హవా ఎలా సాగిందో రాయలసీమ అంతా చూసింది. చంద్రబాబును ఇబ్బంది పెట్టే సందర్భంలోనూ తన ప్రసంగాల్లోనూ పెద్దిరెడ్డి పేరును ఉదాహరణగా తీసుకోవడం జగన్ ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. కాలేజీ రోజుల నుంచి ఉన్న వాదోపవాదనలకు ఇది కొనసాగుతుందన్న చర్చ ఉంది. జగన్ మనసు కోరుకున్న విధంగానే పెద్దిరెడ్డి కూడా పార్టీ వ్యవహారాలు చూసుకోవడం వల్లనే ఆయనకు నేటికి వీర విధేయుడు అనే ఇమేజ్ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇటీవల జరిగిన వైసీపీ శాసనసభ సమావేశంలో అనూహ్య సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాలకు కనీసం ఎమ్మెల్యేలు హాజరు కావాలని కొందరు సూచించినప్పుడు జగన్ స్పందిస్తూ, పెద్దరెడ్డన్నా నువ్వు పెద్దరికం తీసుకొని ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకువెళ్తావా? ఎవరికి రావాలనిపిస్తే వాళ్ళు రావచ్చు అని చెప్పారట. వెంటనే పెద్దిరెడ్డి తమకు సభకు వెళ్లే ఉద్దేశం లేదని చెప్పడం గమనార్హం. జగన్ మాటల్లోని సిగ్నల్ ఏంటో పెద్దిరెడ్డి వెంటనే పసిగట్టినట్లు ఈ పరిణామం చూపిస్తుంది. మరోవైపు తన అధికారంలో తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు అసెంబ్లీలోనే తనకు టార్గెట్ చేస్తారని పెద్దిరెడ్డి గ్రహించడం వల్లే ఆయన వెనక్కి తగ్గారన్న చర్చ కూడా ఉంది. జగన్ కూడా సూటిగా వెళ్ళు అని చెప్పకపోవడం, పెద్దిరెడ్డి కూడా సైలెంట్ గా ఉండడమే ఈ ఇద్దరి మధ్య సున్నితమైన రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారింది. దీంతో జగన్ పెద్దిరెడ్డి క్వశ్చన్స్ మళ్ళీ రాజకీయ చర్చలకు సోషల్ మీడియాలో వైరల్ మీమ్స్ కు కారణమవుతున్నాయి.